అమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా, శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాఫలకం పెట్టారు. ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకుని మేకవన్న పునిలాగా పైకి రామిడి ప్రతాప్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండంగా ప్రతాప్ రెడ్డి అంటే అయ్యా మంచోడు, దేవుడు, సౌమ్యుడు, అన్నా అని పిలుస్తాడు, అమ్మ ఆప్యాయత బలగిస్తా అని చెప్పి ఇదే నోటితో మేము అందరం కూడా చెప్పాం, నమ్మాం, కలిసి ప్రయాణం చేసాం. చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం. కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ రెడ్డి దగ్గర 5 ఉంటారు, పేరులోనే 2 ఉంటారు. రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి. నిద్ర లేసి ఎలా దోచుకోవాలా, ఎలా వాడుకోవాలా, ఎలా మనిషిని వదిలేయాల, ఈ నైజమే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా. ఎందుకంటే పైలాను 10వ నెలలో 10/4/2020 నా ఇంటికి 6:30 రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉన్నటువంటి కొందరు, ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల, అది తెలిసి పెట్టలేదో తెలియక పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు, నా ఇంటికి వచ్చారు. వచ్చి 9:30 దాకా శిలాఫలకం కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలాఫలకం కొడతాడనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా, ఇది జరిగే పని కాదు, దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను. కానీ శిలాఫలకం కొడతాడు నేను ఊహించలా. వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా ఇంట్లో కూర్చొని ఇదే మాట, కమ్మోళ్ళు 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 డాష్, వాళ్ళని వదలకూడదు, ధ్వంసం చేయాల. ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు నా ఇంటికి, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి పేరు పెట్ల, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చింది. వాస్తవాలు వావునా కాదా? 9:30 దాకా తప్పు, ఈ సంస్కృతి తప్పు, మంచి పద్ధతి కాదు. నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక అరెకరా కొని సామాజిక వర్గం